అటుగా వచ్చిన కానిస్టేబుల్ గుణ మొహం మీద గాయాలను చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. నీ మొహం మొత్తం రక్తంతో ఉంది, ఎవరైనా కొట్టారా? చెప్పు బాబు, వాళ్ళని ఇప్పుడే స్టేషన్కి తీసుకెళ్తా అని అంటాడు. ఆ మాటలు విన్న నిత్య గుండెల్లో భయం పెరుగుతుంది. నిత్య ఏం చెప్తాడో అని గుణ వైపు చూస్తుంది. అప్పుడు గుణ ప్రశాంతంగా సమాధానం చెప్తూ, లేదు సార్, డెలివరీ ఇవ్వడానికి వెళ్లి బైక్ కంట్రోల్ తప్పి కింద పడిపోయా అని చెప్తాడు. ఇవి ఆ ప్రమాదం వల్ల వచ్చిన గాయాలే, నా మీద ఎవరూ దాడి చేయలేదు అని నిత్య వైపు చూసి ఒక అమాయకమైన చిరునవ్వు నవ్వుతాడు. ఆ నవ్వులోనే బాధ, ప్రేమ, నిరాశ అన్నీ కలిసిపోయాయి. తర్వాత ఎలాంటి మాటలు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నుంచి మన నిత్య గుణ స్టోరీ ఏ మలుపు తిరగబోతుందో, ఎవరు ఎలా మారతారో ముందు ముందు వీడియోస్ లో చూద్దాం. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నీతో ఒక కథ.